హాయ్ ఆల్. ఇడ్లీ కొట్టు రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్ గారు. మనందరికీ తెలుసు ఫుడ్ అనేది ఒక ఎమోషన్. మన అమ్మమ్మలు చేసిన ఫుడ్, పిండి వంటకాలు కానీ, నానమ్మలు చేసిన పులిహోర కానీ, ఇలా ఫుడ్ అనేది ఒక నాస్టాలజిక్ మెమరీ ఉంటది, ఒక బాండింగ్ అనేది ఉంటది ప్రతి మనిషికి ఫుడ్ మీద. ఇడ్లీ కొట్టులో అలాంటి వాళ్ళ ఫాదర్ స్థాపించిన ఇడ్లీ కొట్టు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్, ఆ ఇడ్లీ కొట్టుకి అబ్బాయికి మధ్య ఉన్న బాండే ఈ సినిమా. ప్రతి ఫుడ్ కి ఒక బర్త్ ప్లేస్ అనేది ఉంటది. ఇప్పుడు పిజ్జా వస్తే ఇటలీలో పుట్టింది, ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ పుట్టింది వేరే ప్లేస్, కానీ పాపులర్ అయింది వేరే ప్లేస్. సో ఎవ్రీ ఫుడ్ కి బర్త్ ప్లేస్ అనేది వేరు, ఆ ఫుడ్ తో రిలేట్ అయి ఉన్న ఫుడ్ ని కనిపెట్టినప్పుడు వచ్చిన ఆ ఎమోషన్స్ వేరు, ఏ ప్లేస్ కి ఆ గొప్పతనం అనేది ఉంటది. ఇడ్లీ కొట్టు కథనం చాలా బాగుంటది. ఫస్ట్ హాఫ్ చాలా ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, చాలా బాగా తీశారు. పల్లెటూరు కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నేను అలాగే కనెక్ట్ అయ్యాను. సినిమా స్టోరీ టెల్లింగ్ లో మనుషులు రెండు వర్గాలు ఉన్నట్టుగా చూపిస్తారనమాట. అంటే ఒకళ్ళు కార్లు కొనుక్కోవటం, ఇల్లులు కొనుక్కోవటం, రిచ్ లైఫ్, కంఫర్ట్ లైఫ్ బతకడమే కావాలని కోరుకునే ఒకళ్ళు, ప్రశాంతంగా బర్త్ ప్లేస్ లోనే లైఫ్ లీడ్ చేస్తూ నైబర్స్ తో కాలక్షేపం చేస్తూ ఇలా గాలి వెళ్తురు బాగా వచ్చే సింపుల్ లైఫ్ ని లీడ్ చేయాలి అనుకునే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇలా రెండు వర్గాల గురించి సినిమా డిస్కస్ చేశారు. కానీ ఇది కరెక్ట్, ఇది రాంగ్, డెవలప్మెంట్ మోడర్నిటీ కోరుకోవటం తప్పు, ఆర్ ప్రశాంతత కోరుకోవటం అదే గొప్ప అని ఎక్కడ చెప్పలేదు. ఏ లైఫ్ ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు ఒక టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో వెళ్ళింది. అది బాగుంది. అలా చెప్పడం కొంచెం కష్టం ఇలాంటి సినిమాల్లో, ఎందుకంటే ఒక స్టాండ్ అనేది కూడా అలా తీసుకోకుండా ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి స్టోరీ వాళ్ళది అన్నట్టు ధనుష్ గారు చివరిలో అదే చెప్తారు. ఇది నేను అందరూ ఇలా ఉండాలి అని నేను చెప్పట్లేదు, కానీ ఇది నా లైఫ్, నాకు ఇలాగే ఉండాలనిపిస్తుంది అని చెప్పి అంటారు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ టెల్లింగ్, అక్నాలెడ్జింగ్ దట్ పీపుల్ ఆర్ డిఫరెంట్, అందరూ ఒకేలా ఉండరు అన్నట్టు చాలా బాగా చెప్పారు ఆ విషయం. ప్రశాంత జీవనం ఇష్టం అని అనుకునే, మా నాన్నలా బతకాలి అనుకునే అబ్బాయి గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ అనే అపోహతో వేరే మోడర్న్ లైఫ్ కావాలని కోరుకుంటూ వెళ్తాడు. కానీ ఆ సక్సెస్ఫుల్ స్టేజ్ కి రీచ్ అయిన తర్వాత ఫుడ్ చేసేటప్పుడు వచ్చే మ్యాజిక్ అనేది కోల్పోతాడు. అతను ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అనేది కథ. మా స్ట్రీట్ లో చిన్నప్పుడు ఒక ఆవిడ దోశలు వేసేవాళ్ళు. ఆ దోశల టేస్ట్ మళ్ళీ ఇంకెక్కడ ఇప్పుడు వరకు ఎక్కడ రాలేదు. సో ఇలాంటి ఒరిజినాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసుకున్న కథ ఇది. అతన్ని మ్యాజిక్ ని మళ్ళీ ఎలా సంపాదించాడు, ఎలా వాళ్ళ డాడీ మ్యాజిక్ ని ఎలా కొనసాగించాడు అనేది చాలా బాగా బ్యూటిఫుల్ గా చూపించారు. ఇవన్నీ రూటెడ్ స్టోరీస్ అన్నమాట. ఇప్పుడు తమిళనాడులో ఉన్న చిన్న ప్లేస్ లో జరిగిన కథ. సో ఆ ఏరియాలో జనాలు ఎలా ఉంటారు, కమ్యూనిటీ మొత్తం ఎలా బాండింగ్ ఉంటది, వాళ్ళ కల్చర్ ని గానీ వాళ్ళ బిహేవియర్ గానీ ఎలా ఉంటది అనేది పర్ఫెక్ట్ గా చూపించారు. ఇలా చూపించినప్పుడు స్టోరీస్ ఆథెంటిసిటీ పెరిగి ఇంకా బాగుంటది సినిమా. స్టోరీ టెల్లింగ్ అనేది బాగుంటది. దీనికి చాలా ప్లస్ పాయింట్ అదే. సెకండ్ హాఫ్ లో రైటింగ్ పోయింది, ఎందుకంటే మనకి ఆల్రెడీ క్లైమాక్స్ తెలిసిపోద్ది, కానీ దాన్ని చాలా పొడిగించారు. దాని బదులు ఇంకొంచెం వేరే టైప్ గా ఫుడ్ గురించే ఎక్కువ డిస్కషన్ జరిగి ఫుడ్ మీదే వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. శాలిని పాండే, సత్యరాజ్, అరుణ్ విజయ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఒక పాయింట్ లో నాకు ఎలా అనిపించింది అంటే, మోడర్నిటీ ఇలా విలేజ్ పీపుల్ ని గానీ ఇలా స్మాలర్ పీపుల్ ని ఎలా అణగదొక్కాలి అనుకుంటుంది అని చూపించడానికి ట్రై చేసినట్టు అనిపించింది ఒక పాయింట్ లో. ఫ్యూ సీన్స్ బాగుండేవి, కానీ ఎక్కువ పొడిగిచ్చారు. ఇంకా అయిపోయింది ఇది క్లైమాక్స్ అనుకునేలోగా ఇంకా చాలా సినిమా ఉందన్నమాట. నిత్య మీనన్ క్యారెక్టర్ ఇంకా కంప్లీట్ ఆ ఊర్లో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి ఎలా ఉంటుందో పర్ఫెక్ట్లీ చాలా బాగా చేశారు. తన బిహేవియర్ కానీ డైలాగ్స్ చెప్పే విధానం కానీ పర్ఫెక్ట్లీ సూటెడ్ ఫర్ హర్ రోల్. చాలా బాగా చేశారు. ధనుష్ కూడా తన క్యారెక్టర్ లో ఉన్న ఎమోషన్ ని తను చాలా బరువుతో బాగా చేశారు. శాలిని పాండే మన తెలుగులో చాలా రోజుల తర్వాత కనిపించారు అండ్ షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. తనకి ఉన్న క్యారెక్టర్ రోల్ బాగా చేశారు. సత్యరాజ్ అండ్ అరుణ్ విజయ్ వీళ్ళందరూ డిఫరెంట్ అయిన క్యారెక్టర్స్ అనమాట. ఒకళ్ళ క్యారెక్టర్స్ ఒకళ్ళు సపోర్టింగ్ కూడా కాదు. ఫాదర్ ఒకలా ఆలోచిస్తారు, డాటర్ ఒకలా ఆలోచిస్తారు, సన్ ఒకలా ఆలోచిస్తారు. ఇట్లా ముగ్గురు డిఫరెంట్ అయిన ఆలోచించే ఫ్యామిలీ. వాళ్ళందరూ కలిసి ఒక మనిషి గురించి ఎలా ఆలోచిస్తున్నారు అని కొన్ని యాంగిల్స్ వస్తాయి సినిమాలో, అవి బాగున్నాయి. వెరీ నైస్ డిస్కషన్. ఈ డిస్కషన్ మూవీలో చూస్తే బాగుంటుంది. అంటే మనం ఎప్పుడు రూటెడ్ స్టోరీస్ కావాలి, నేటివిటీకి తగినట్టు స్టోరీస్ కావాలి అనుకుంటాం కదా. ఒక
యూనివర్సల్ సబ్జెక్ట్‌నే తీసుకొని, దాన్ని మన నేటివిటీకి తగినట్టు రాసుకున్న కథ ఇది. చాలా బా వచ్చింది.